నా ముఖ్య ధ్యేయం, రాజకీయాల్లో ఉంటామో ఉండమో అది వేరే కథ. నా ముఖ్య ధ్యేయం ఏమిటంటే ఈ ప్రకృతి విధానాలు పాటించి వ్యవసాయాన్ని ఖర్చు పెట్టేది రైతుకు ఖర్చు తగ్గించాలా, ఈ తంబళ్లపల్లి ప్రాంతాన్ని ఒక ప్రకృతి వైద్యశాలగా మార్చాలా, ఒక ప్రకృతి విధానాలు అవలంబించి మొత్తం వ్యవసాయం అంతా చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. తంబళ్లపల్లి కానివ్వండి, మదనపల్లి ఈ ప్రాంతం, ఇంగ్లీష్లో దాన్ని ఆర్గానిక్ వ్యవసాయము అని అంటారు. అంటే ఏమిరా అంటే దాంట్లో రసాయనిక ఎరువులు ఏవి వాడరు, మామూలు తిప్పెరువు వేస్తారు, కొట్టే మందులు పురుగులు ఇవన్నీ చచ్చిపోయేదానికి ఇప్పుడు రసాయనిక మందులు కొడతారు. ఆ మందులు కొట్టే బదులు వేరే మనమంతకు మనమే తయారు చేసుకొని మనం కొడితే అదే విధంగా పనిచేస్తాయి. మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు మనం తింటా ఉండే ఇప్పుడు దోసకాయ మీరందరికీ తెలుసు, మనం దోసకాయ పండిస్తే మనకే భయం అవుతుంది, ఈ దోసకాయని ఎట్లా స్వామి తినేదని. 2 దినాలకు ఒకసారి మందు కొడతానే ఉంటాం, 2 దినాలకు ఒకసారి మందు కొట్టేది. ఆ మందు అంతా యాటికి పోతా ఉంది? ఇప్పుడు మందు కొడతా ఉన్నాం, ఆకు మీద మందు కొడతాం, ఆకు మీద మందు ఎక్కడికి పోతా ఉంది? ఆకు తీసుకుంటుంది, ఆకు తీసుకొని ఎక్కడికి పంపిస్తా ఉంది? కాయలోకి పంపిస్తా ఉంది. ఇప్పుడు అది మనం తింటా ఉన్నాం. అంటే ఏమి? ఒక విషాన్ని మనం తింటా ఉన్నాం. మనము విషాన్ని మనం అందరం పండిస్తూ ఉండేది ఒక విష పదార్థాన్ని మనం పండిస్తూ ఉన్నాం. కానీ ఇట్లా కొత్త పద్ధతులు అవలంబించి ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయినాయి. అవి చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎన్నో సులభమైన పద్ధతులతో ఈ చీడ పురుగులను ఇవన్నీ మనం నివారించవచ్చు. దానికి సాంకేతికంగా మనం ఉన్నాయి. మనం మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అది తయారు చేయడం ఇప్పుడు మొదలుపెట్టాను. కొద్ది రోజుల్లోనే ఇప్పుడే మన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి మదనపల్లి నుంచి వచ్చి ఒక ట్యాంకులో జీవామృతం తీసుకొని పోయినారు. జీవామృతము తయారు చేసే ఒక పెద్ద యూనిట్ను పెట్టినాను. ఇప్పుడు అంతా పేడతో గంజరంతో, పేడ గంజరము బెల్లము శనగపిండి ఎర్ర మట్టి, అది కావాల్సింది అది అంతే, ఇంకా ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు అది తయారు చేసి నేను వాడుతూ ఉన్నాను, నా పంటలకు నేను వాడుతూ ఉన్నాను. ఇప్పుడు అదే జీవామృతం నేను ఇప్పుడు మదనపల్లికు వాళ్ళు ఎవరో కావాలంటే ఒక ట్యాంకు తీసుకొని పోయినారు. ఇప్పుడు ఈ తంబళ్లపల్లి ప్రాంతానికి, ఈ తంబళ్లపల్లి రైతులకు అది నేను ఇవ్వబోతా ఉన్నాను. అదేవిధంగా చీడ పురుగులను చంపాలి అంటే మనంతకు అది కూడా తయారు చేయడం మొదలు పెట్టాం. సో ఇవన్నీ కూడాను మొట్టమొదటిగా ఈ తంబళ్ల ప్రాంతానికి రైతులకు ఇది ఇచ్చి ఈ పద్ధతులను మదనపల్లి కానీ ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం అనేది మొత్తం విస్తరింప చేయాలా అనే ఒక ధ్యేయం పెట్టుకొని మనము మన పల్లె దగ్గరనే మొదలుపెట్టాం. అది తర్వాత మన యువత సమస్యలు పరిష్కరించుకోవాలంటే మనకు ఈ వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలు మనం పెట్టుకోవాలా, మనం పెట్టుకోవచ్చు. అది నేను చేస్తాను. నేను చేసేదే కాదు, ఇక్కడ ఎంతోమంది తెలివైన రైతులు, తెలివైన యువకులు ఉన్నారు. వాళ్లను ఉత్తేజపరిచి వాళ్ళ చేత కూడా ఈ చిన్న చిన్న యూనిట్లు నేను పెట్టిస్తాను. బ్యాంకుల వాళ్ళ దగ్గరికి పోదాం, బ్యాంకుల వాళ్ళతో మాట్లాడవచ్చు. దీనికంతా ఏదో 1 కోటి 2 కోట్లు 5 కోట్లు పెట్టుబడులు అవసరం లేదు. చిన్న చిన్న యూనిట్లు మనం పెట్టుకోవచ్చు. అక్కడ ఒకటి పెట్టచ్చు. అంతా ఒక 10 లక్షలు 5 లక్షలు ఇట్లా చిన్న చిన్న పెట్టుబడులతో, బ్యాంకుల సహాయంతో ఇట్లాంటివి పెట్టుకున్నామంటే మన రైతులు పండించే దీన్ని ఆ పరిశ్రమకు ఇవ్వచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న పరిశ్రమకి ఇవ్వచ్చు. దానివల్ల ఏమవుతుందంటే రైతుకు గిట్టుబాటు ధర, అందరూ మాట్లాడతారు రైతు గిట్టుబాటు ధర అని, ఏదో స్ట్రైకులు వస్తూ ఉంటాయి, పేపర్లో వస్తూనే ఉంటాయి. అది పెద్ద సమస్య రైతులకు. కానీ గవర్నమెంట్ మాత్రం రైతు గిట్టుబాటు ధర అంటే యాడ్ నుంచి ఇస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఏమి డబ్బులు ఏమంటాయి? ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు దివాలా తీసేసినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకోండి, డబ్బులు ఎక్కడున్నాయి?
ఇప్పుడు రైతులకు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే అది పడితే 10వ తేదీ పడా 20వ తేదీ పడా. కొంతమందికి ఈ అంగన్వాడీ దీంట్లో పనిచేసే వాళ్ళకు కొంతమందికి 3 నెలలు జీతాలు బల్లా, ఇంకా 4 నెలలు ఇంకా జీతాలు బల్లా. ఇప్పుడు మొన్న ఈ నెల జీతాలు ఇవ్వాలంటే డబ్బులు లేవు. ఏదో పరిగెత్తా పోయి ఏదో బ్యాంకు దగ్గరికి పోయి వాడేందో దయ ఉంచి ఏదో డబ్బులు ఇస్తాను. 1వ తేదీ పెన్షన్లు కూడా ఇలా, 1వ తేదీ పెన్షన్లు ఇలా. ఎందుకు కారణము? డబ్బులు లేవు. కానీ ఏమని చెప్పినారు, ఈ వాలంటీర్లను నిలిపేసిరి, అందుకోసమని మేము డబ్బులు పంచలేకుండా. అది కాదు నిజం కారణం, అది కాదు. వాళ్ళ ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు. మళ్ళీ బ్యాంకులోకి పోయి అప్పు అడిగితే అప్పు ఇచ్చిరి, 3,500 కోట్లు వాళ్ళు డబ్బులు ఇచ్చిరి. డబ్బులు ఇస్తే అప్పటికప్పుడు ఏందో పంచడము జరిగింది.